కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని చేయడానికి అనటానికి మనం లేదనుకో, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయదు. ఆ, అదే ఉచిత బస్సు ప్రయాణం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ, మాకేంటంటే లేడీస్ ఎక్కువ జర్నీ చేసేది, ఆడవాళ్ళు అవును. జెంట్స్ తక్కువ. ఆ, 90% లేడీస్ చేస్తే 10% జెంట్స్ చేసేది. అవును. దానివల్ల చాలా ఉపాధి కోల్పోతున్నాం మేము. ఆ. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు బాగుంది, ఆ, జగన్ హయాంలో బాగుంది. 10,000 ఇచ్చినా కానీ ఫ్రీ బస్సు లేదు కాబట్టి బాగానే ఉండేది. ఆ. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడేం ఓట్లేదా మీకు? మాకేం లేదు. ఇంతవరకు అంటున్నారు కానీ హామీలు ఏమైతే ఇంతవరకు ఏం అమలు చేయలేదు, ఎక్కడ కూడా చెప్పలా. ఎక్కడా చెప్పలే. దానికి సంబంధించి డాక్యుమెంట్లు ఏమైనా తీసుకున్నారా? లేదు, ఏమి లేదు మాకు, అసలు ఇంతవరకు ఏం లేదు. అసలు ఆ, చెప్పింది లేదు, చేసింది లేదు. ఆ. ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలు ఇబ్బంది కాదు. ఎట్లా ఇల్లు పోషించుకోవటం, ఎట్లాగా ఇంటద్దులు కట్టుకోవాలి, బళ్ళు కిస్తీలు కట్టుకోవాలి, ఆ. బండి మెయింటెనెన్స్ రావట్లా. సొంత ఆటో. సొంతదే ఆటో నాది, ఆ, సొంత ఆటోని. ఓకే. ఈఎంఐలు కట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈఎంఐలు ఆ, ఈఎంఐలు కట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ రావట్లే. ఇంకా ఈఎంఐలు ఎక్కడ కడతాం ఇంకా చెప్పండి. ఆ. రోజు మొత్తం మీద తిరిగితే 500 రావడం కన్నా కష్టం అయిపోయింది. అబ్బా. ఆ, ఆ, 500 రావడం ఎక్కితేగా. ఇప్పుడు జనం ఎక్కితే మాకు డబ్బులు వస్తాయి, అవును. ఎక్కకుండా మాకు. ఇప్పుడు ఒక్క మనిషి ఎక్కాడు, ఒక మనిషి ఆయన ఇచ్చేది 20 రూపాయలు ఇస్తాడు మాకు. అంతేగా. ఆ, ఆటో మరి పెట్రోల్ డీజిల్ ఖర్చు ఉంటుంది. గ్యాస్ ఖర్చు చూడదా, రోజుకి 500 గ్యాస్ ఖర్చు. తిరిగినా తిరగపోయినా సరే తిరగలేదు. మరి తప్పదుగా. మరి ఆ, ఏదో ఒకటి కలిసిద్దులు అన్నట్టుగా తిరుగుతాం, చేసేది ఏం లేదు. ఏమీ లేదు. చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మామూలు ఇబ్బంది కాదు. ఆ, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా. ఆ. ఇప్పుడు చూస్తున్నారు మెడికల్ కాలేజ్ కూడా ఫ్రీ ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్పి అంటున్నారు. ఏంటి? అది చాలా తప్పండి, అది చేయటం. ఆ, ప్రైవేట్ పరంగా చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా బతకాలి చెప్పండి. అవును. మనం చదువు. ఇప్పుడు డబ్బు కలవాడంటే అందరినీ ఖర్చు పెట్టి ఆయన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతాడు. మాలాంటి వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే చాలా ఇబ్బందికరం అవుతుంది. అలాంటప్పుడు ఫ్రీ మెడికల్ కాలేజీలు పెడితే ఇంకా